హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాషియో సిటీఎక్స్ 8000 మనం చూస్తున్నాం కదా. సిటీఎక్స్ 8000 కీబోర్డ్ రివ్యూ మనం చూద్దాం. దీనికి మ్యాక్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. సో దీని కాస్ట్ వచ్చేసేసి అమెజాన్లో సమ్మర్ సేల్ జరుగుతూ ఉంది. 18,500 ఐ థింక్, 18,500కు అట్లా వస్తూ ఉందన్నమాట. చాలా తక్కువ ప్రైస్లో సేల్కి పెట్టాడు, అమెజాన్లో తీసుకున్నారు మనకి తెలిసిన బ్రదర్. సో కీబోర్డ్ అయితే చాలా అంటే చాలా, కీస్ కూడా చాలా బాగున్నాయి. మనం ఫ్రీగా అంటే చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం మీటింగ్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు కీబోర్డ్ని. సో మ్యాక్ కనుక ఉంటే ఒక ప్రొఫెషనల్ వేలో మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. కీస్ అయితే చాలా ప్లేయింగ్కి చాలా స్మూత్గా, చాలా అంటే ప్లేయింగ్కి చాలా ఈజీగా ఉన్నాయన్నమాట. హార్డ్గా లేవు, చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కేసు. దీనికి బ్యాంకింగ్ కూడా దగ్గర దగ్గర ఐ థింక్ చాలా బ్యాంకింగ్స్ ఇచ్చాడు. దగ్గర దగ్గర ఒక 16 బ్యాంకింగ్స్ ఇచ్చాడు. వీటి టోన్స్ కూడా పర్లేదు, కొంచెం బాగానే ఉంది. సో మీరు కొత్తగా ఎవరన్నా కీబోర్డ్ తీసుకోవాలి ప్రాక్టీస్కి లేదా నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయవచ్చు. అన్ని విధాలుగా ఇది మంచిగానే ఉంది, ప్రస్తుతానికి తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కీబోర్డ్కి ఈ క్యాషియో సిటీఎక్స్ 8000 ఈ కీబోర్డ్కి మనం ఎట్లాగూ మ్యాక్ కనెక్ట్ చేయాలనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాక్ ల్యాప్టాప్ ఉండాలి. ఆ తర్వాత న్యూమరిక్ ప్యాడ్ అని ఉంటుంది. సో ఇది చాలా తక్కువలో దొరుకుతుంది, ఒక 500 300 సంథింగ్, చాలా తక్కువలోనే దొరుకుతుంది. ఇట్లాంటిది న్యూమరిక్ ప్యాడ్ ఒకటి మీరు తీసుకోండి. జస్ట్ మనం నెంబర్స్ మనం ఎంటర్ చేసినప్పుడు వాయిస్ టోన్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఈ కేబుల్, ల్యాప్టాప్కి అండ్ కీబోర్డ్కి కనెక్ట్ చేసేటువంటి ఒక కేబుల్ని మనం తీసుకోవాలి. దీన్ని మనం ఎట్లాగా కనెక్ట్ చేయాలి మ్యాక్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేబుల్ ఏదైతే ఉందో ఈ కేబుల్ని మనం క్యాషియో కీబోర్డ్కి మనం కనెక్ట్ చేద్దామండి. దాన్ని మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకున్నాం. సో ప్రాక్టీస్కి ఇట్లాంటిది చిన్నది ఏదన్నా సౌండ్ బాక్స్ ఉంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది 6000, సౌండ్ కూడా మంచిగా వస్తుంది, జీబ్రానిక్స్ది. సో నేనైతే ప్రాక్టీస్కి అన్ని విధాలుగా సాంగ్స్ పాడుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ స్టేజ్ని ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ ఈ న్యూమరిక్ ప్యాడ్ ఏదైతే ఉందో ఇది కనెక్ట్ చేయాలంటే మనకి మెయిన్ స్టేజ్ మీద ఇక్కడ డబల్ ఫింగర్స్తో మనం ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ విత్ అని కనబడుతుంది అనమాట. 3.2 అనేటువంటి ఒక నెంబర్తో మెయిన్ స్టేజ్ ఓపెన్ అవుతుంది. 3.2 3.4 అని 3.2తో మనం ఓపెన్ చేసినప్పుడు ఈ న్యూమరిక్ ప్యాడ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ న్యూమరిక్ ప్యాడ్ని కూడా మనం కనెక్ట్ చేద్దామండి. కనెక్ట్ చేసి జస్ట్ వాయిస్లో కొన్ని మీకు చూపిస్తాను.
అది అట్లా బ్లింక్ అవుతుంది. అది న్యూమరిక్ ప్యాడ్ని క్లిక్ చేసినప్పుడు మనం వెంటనే హోమ్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసినప్పుడు అది ఆగిపోయింది. సో వెంటనే మనం ఏదన్నా నెంబర్ ఏదన్నా ట్యూన్ని మనం క్లిక్ చేసి జస్ట్ ఇంకా ఈ న్యూమరిక్ ప్యాడ్ని మనం ప్రెస్ చేసినప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గానే. మీరు చూస్తూ ఉన్నారు చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ న్యూమరిక్ ప్యాడ్లో నేను ప్రెస్ చేస్తూ ఉంటే. సో దీన్ని ఇట్లా ఉపయోగించుకోవచ్చు. కొంతమంది 10,000 పెట్టి తీసుకుంటూ ఉన్నారు. దానికి బటన్స్ ఇస్తాయన్నమాట. దాన్ని మనం అసైన్ చేసుకోవచ్చు. ఆ బటన్స్ అన్నీ కూడా మ్యాక్ ల్యాప్టాప్కి. సో మనీ ఉన్న వాళ్ళైతే అట్లా చేస్తున్నారు. మళ్ళాంటి పేదోళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న వాటిని ఉపయోగించుకోవటం మంచిది. కొంచెం అంటే కొంచెం మనీ సేవ్ అవుతుందని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మెయిన్ స్టేజ్ ఓపెన్ చేసిన తర్వాత లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఈ కీబోర్డ్ ఏదైతే ఉందో జస్ట్ ఆ కీబోర్డ్ మీద ఒకసారి క్లిక్ చేస్తే, ఇప్పుడు మనం ఈ కీబోర్డ్ని దీన్ని అసైన్ చేద్దామండి. అసైన్ బటన్ మీద నొక్కాలి. అది రెడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కీబోర్డ్ మీద పట్టుకొని ఏదన్నా ఏ కీ అయినా ప్రెస్ చేయవచ్చు. సో చూడండి ఒకసారి, అసైన్ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేయవచ్చు అంటే ప్లే చేయవచ్చు. మీకు వాయిస్లో వినిపించట్లేదు, అది అర్థమవుతుంది. ఆ సౌండ్ బాక్స్ని కొంచెం దగ్గరలో పెట్టుకుంటా. ఈ న్యూమరిక్ ప్యాడ్ ఇక్కడ పెట్టుకుందాం. మనం వెంటనే ఎంటర్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ అయితే బాగుంటుంది. చూసారా, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే నేను మ్యాక్లో ఉన్నాయో ఆ వాయిస్లు సౌండ్ బాక్స్లో నుంచి అవుట్ వస్తూ ఉన్నాయన్నమాట. ఎస్, చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇట్లా క్యాషియో కీబోర్డ్ని మ్యాక్కి మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకొని మనం ప్లే చేసుకోవచ్చు. ఈ న్యూమరిక్ ప్యాడ్ ఏదైతే ఉందో జస్ట్ మనం ఆ న్యూమరిక్ ప్యాడ్లో ఇక్కడ ఉన్నటువంటి టోన్స్ ఏదైతే ఉన్నాయో ఈ నెంబర్ వైజ్గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వెంటనే మనం ప్లే చేసుకుంటే సరిపోయిద్ది. ఆ నెంబర్ని మనం ఎంటర్ చేసామనుకోండి, ఆ టోన్ వచ్చేస్తుంది. కొన్ని టోన్స్ నా దగ్గర ఉన్నాయి, జస్ట్ అవి మీకు ప్లే చేసి చూపిస్తాను. మ్యాండలిన్ టోన్ అన్నమాట ఇది. సో ఇంకోటి
స్ట్రింగ్స్. చూసారు కదా, ఇంకా కొన్ని చూపిస్తాను మీకు టోన్స్. స్ట్రింగ్స్ ఇంకా కొన్ని హార్మోనియం చూద్దాం. సహనాయి నా దగ్గర ఉంది ఒకటి మంచిది ట్యూన్, ఒకసారి ట్రై చేయండి. సో అవి జస్ట్ కొన్ని టోన్స్ని కొన్ని వాయిసెస్ని నేను చూపించాను అనమాట. ఉన్నాయి దగ్గర దగ్గర ఒక 30 టోన్స్ అట్లా ఉన్నాయి. ఈ క్యాషియో CTX 8000 క్యాషియో కంపెనీది కీబోర్డ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు యమహా బోర్డ్స్ కూడా నేను ప్లే చేశాను అంతకుముందు. i500 కీబోర్డ్ని యూజ్ చేశాను. అయితే ఈ క్యాషియోలో మనకి కొంచెం వాటి మీద కొంచెం టోన్స్ అనేవి కొంచెం మంచిగా వస్తున్నాయి అన్నమాట, కొంచెం మెలోడీగా వస్తున్నాయి. అంటే యమహా మీద కూడా ఈ క్యాషియో కంపెనీకి సంబంధించి ఈ పెద్ద కీబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో CTX 8000 9000 ఇట్లా, అవి టోన్స్ కూడా విడిగా చాలా బాగా వస్తున్నాయి. ఎఫెక్ట్స్ కూడా వీటిలో నేను మీకు కొన్ని చూపిస్తాను. ఈ మ్యాక్ వాయిస్లో కాకుండా ఇన్బిల్ట్గా కూడా కొన్ని మీకు చూపిస్తాను. మంచి ఫన్నీగా ఉన్నాయన్నమాట ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది.
మనకి కనపడుతూ ఉంటుంది. క్యాషియోలో 376 అనమాట. ఈ మోడల్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఈ నెంబర్తో జస్ట్ కొన్ని టోన్స్ ఇచ్చాడు. అవి ఎట్లా ఉన్నాయంటే కొన్ని మూవీ ఎఫెక్ట్స్లో కనుక మనం యూజ్ చేస్తాం కదా, సేమ్ అట్లాగే ఉన్నాయి. జస్ట్ కొన్ని మీకు చూపిస్తాను చూడండి. అదొక ఎఫెక్ట్ అనమాట. అది థండర్ సౌండ్. ఇదేమో విండ్ సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్. మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. కొంచెం సౌండ్ పెడుతున్నాను. బర్డ్స్, క్యాట్, అది కోడి సౌండ్. అసలు ఒక మూవీనే మనం ఈ కీబోర్డ్ సౌండ్స్ని ఉపయోగించుకొని తీయొచ్చు. అన్ని ఎఫెక్ట్లు ఇచ్చాడు మంచిగా, చాలా బాగున్నాయి. ఒక షార్ట్ ఫిలిం యూజ్ చేసే వాళ్ళకి ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు అనమాట లైవ్లో. మనం అన్నీ అంత ఈజీగా ఇచ్చాడు. అన్నీ ఈ సౌండ్స్ అన్నీ కూడా ఈ నెంబర్ మనం ఎంటర్ చేసినప్పుడు 376 క్యాషియో యూజ్ చేసే వాళ్ళు కి తెలుస్తుంది అనమాట. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇట్లాగా చాలా కొన్ని నేను సేవ్ చేశాను దీంట్లో. నేను మీకు చూపిస్తాను. వాయిస్లు కూడా మీరు విందరు. కానీ ఇవి మ్యాక్ వాయిస్లు కాదు, కీబోర్డ్కి ఇచ్చినటువంటి వాయిస్లు అనమాట ఇవి. ఇది సితారా. అది సితారా. ఫ్లూట్ ఇది. దగ్గర దగ్గర మ్యాక్ వాయిస్ లాగే వస్తున్నాయి లైట్గా. యమహాతో పోలిస్తే ఇది మాత్రం చాలా నాకు క్వాలిటీగా వస్తున్నాయి. పర్లేదు, తీసుకోవచ్చు, చక్కగా వాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, క్యాసియో CT-X8000 కంపెనీ కీబోర్డ్ యొక్క రివ్యూ ఇది. జస్ట్ మ్యాక్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, మ్యాక్ ఇట్లాంటి కీబోర్డ్స్కి మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ న్యూమరిక్ ప్యాడ్ని ఎట్లా యూజ్ చేయాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీని గురించి, అంటే కీబోర్డ్ గురించి, కొన్ని ఎఫెక్ట్స్ గురించి, సౌండ్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇదైతే పర్లేదు అన్ని విధాలుగా. మనకి వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది, క్యారీ చేయడానికి బాగుంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఈ కీస్ అనేవి చాలా స్మూత్గా ప్లే చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటాయి, హార్డ్గా అయితే లేవు, చాలా బాగున్నాయి. సో చాలా బాగుంది కీబోర్డు. తప్పకుండా మీరు ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది కీబోర్డు చాలా విధాలుగా. ప్రాక్టీస్కి అండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్కి అన్నిటికీ ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇది ఈరోజు వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సో మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఇలాగా ఇంకా అంటే కీబోర్డ్స్ గురించి కానీ, లేకపోతే ఇంకా మ్యూజిక్కి సంబంధించిన క్లాసెస్ కూడా అప్పుడప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను.
చూడండి, అన్ని విధాలుగా మీకు ఉపయోగపడేవే నేను మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. డెఫినెట్లీ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి, మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. చక్కగా చూడండి. సో ఈ కీబోర్డ్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేయండి. ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని గురించి స్టార్టింగ్ నుంచి పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకా బ్యాంకింగ్ ఎట్లా చేసుకోవాలి, వాయిస్లు, ఈ టోన్స్ ఎట్లా ఉన్నాయి, ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.